నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలని చూద్దాం. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూస్తే మెయిన్ శీర్షికగా ట్రంప్ పై కాల్పులు, చెవి భాగంపై నుంచి దూసుకువెళ్లిన తుపాకీ. నిన్న అమెరికాలో మాజీ అమెరికా అధ్యక్షుడికి జరిగినటువంటి బుల్లెట్ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానమైన హెడ్లైన్గా ఇచ్చారు. ఇక్కడ త్రుటిలో తప్పిన ప్రాణాపాయం, పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ పరిణామం, సభకు హాజరైన వారిలో ఒకరు మృతి, ముష్కరుడిని తుదుముట్టించిన బలగాలు, ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్న బైడెన్, అమెరికాలో హింసకు తావులేదంటూ ఉద్ఘాటన, ఈ ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలంటూ కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త. నిన్న అంతర్జాతీయంగా కూడా కలకలం లేపినటువంటి వార్త అది. రైట్గా మా మంచి మాస్టారు మళ్ళీ మీరే కావాలంటూ పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్న గురు బ్రాహ్మణులు, వారిని వృత్తే దైవం, పాఠశాల దేవాలయం, ఆప్యాయతను పంచుతూ విద్యార్థులను మనసు గెలిచారు. అందుకే బదిలీల పైన వెళ్తుంటే చిన్నారుల కన్నీరు మున్నీరు అంటూ వివిధ గ్రామాల్లో పాఠశాలలో ఉపాధ్యాయులు బదిలీ అయినప్పుడు పిల్లల యొక్క అవినావ సంబంధం ఆ విధంగా ఉంటుంది పాఠశాలల ఉపాధ్యాయులతోటి. మరో మహానగరంగా మహేశ్వరం, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలో మిగతా గౌడన్నలు ఉన్నారు. ప్రణాళిక రూపొందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. లష్కర్గూడ సభలో గీత కార్మికులకు కాటమయ రక్షణ కవచం కిట్ల పంపిణీ, ఆ సభలో భాగంగా అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలైన మోసాలు ఎగవేతలు 2289 కోట్లు. సో జీఎస్టీ చెల్లింపులపైన ఆడిట్ తనిఖీల్లో వెల్లడి. ఇప్పటికే 167 కోట్ల వసూలు, అక్రమాలపైన ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి పైన ఆయన ఉద్ఘాటన చేశారు. వాటన్నిటిపైన కూడా తనిఖీలు చేసి జీఎస్టీ చెల్లింపులపైన ఆడిట్ తనిఖీల్లో వెళ్ళినటువంటి అంశాలని వివరిస్తూ వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. త్వరలో మరో డిఎస్సి 5,000కు పైగా పోస్టులు ఉండే అవకాశం, నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందొద్దు, ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన జరుగుతున్నటువంటి తరుణంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పైన సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్, నేడు సిజేఐ ధర్మాసనం విచారణ. సో అది ఇంకొకటి కేసీఆర్ వేసినట్టు పిటిషన్. అది కాళేశ్వరరావు విచారణకు హాజరవ్వండి, ఐఏఎస్లకు సమాచారం పంపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, నేడు స్మితా సబర్వాల్, వికాస్ రాజ్ హాజరు. సో గతంలో దానికి పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా హాజరు కావాలంటూ పేర్కొన్నారు కమిషన్. తెరుచుకున్న రత్న భాండాగారం, పూరి శ్రీక్షేత్రంలో తొలి 2 గదుల్లోని సంపద, చంగాడ గోపురానికి తరలింపు, తాళాలు పగలగొట్టి 3 రహస్య గదులలోనికి 11 మంది ప్రవేశం, జగన్నాథుడి ఉత్సవాల తర్వాత స్ట్రాంగ్ రూమ్కు ఆభరణాలు, మరమ్మతులకు తొలి ప్రాధాన్యం అంటూ కూడా నిన్న 48 సంవత్సరాల తర్వాత ఒక భాండాగారాన్ని ఓపెన్ చేశారు. ఆ మిస్టరీ అంతా కూడా వీడిపోయింది. ఏం పాములు గీములు ఏం లేవు. సేఫ్గా ఆ ఒక్క భాండాగారాలను బయటికి తీసి లెక్కింపు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. దాంట్లో ఎన్ని టన్నుల బంగారం ఉందనేటువంటి విషయం కూడా రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల మద్దతుతో గద్దెనెక్కి ఇప్పుడు అవమానిస్తున్నారు. వారికి సీఎం క్షమాపణ చెప్పాలంటే కేటీఆర్ మాట్లాడినటువంటి అంశం. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎవరికి రికవరీ నోటీసులు ఇవ్వద్దు, మార్గదర్శకాలు ఇచ్చే వరకు చర్యలు చేపట్టవద్దు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. ఇంకొక వార్త ఇక్కడ స్పోర్ట్స్. అల్కరాజ్ ఆధారం వరుసగా 2వ వింబుల్డన్ కైవసం, జోకోవిచ్ మళ్ళీకి నిరాశ అంటూ కూడా వింబుల్డన్కి సంబంధించినటువంటి అంశం. రైట్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా ట్రంప్ పైన జరిగినటువంటి హత్యాయత్నానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తను ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అది. రైట్, ఇంకొక అంశం ఇక్కడ ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యేలు నిలబడతామంటున్నారు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరొక వార్తని ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఐపీఎస్ల బదిలీ అయిపోయింది, ఐఏఎస్ల బదిలీకి సంబంధించి. అండ్ అలాగే ఈ కాళేశ్వరానికి సంబంధించి విచారణలో భాగంగా ఐఏఎస్ల ప్రమేయానికి సంబంధించి లేదా వారు గతంలో ఎదుర్కొన్నటువంటి దానికి సంబంధించి విచారణకు రావాల్సిందిగా చెప్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు అందులో కనిపించింది బట్టి విక్రమార్క చేసింది. నిరుద్యోగులకు సంబంధించి ప్రియురాలు చెప్పిందని భార్య 2 పిల్లలను చంపిన వైద్యుడు, విషపు ఇంజక్షన్లతో భార్య ప్రాణాలు తీసి కుమార్తెలను ముక్కు నోరు తీసి హత్య, కారును చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంగా ప్రచారం, 48 రోజుల తర్వాత వీడిన మిస్టరీ అంటూ ఇంకొక క్రైమ్ న్యూస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. భారీ వర్షం, బోగాత జలపాతం మీద వరంగల్లో ఉంటుంది. సో భారీ వర్షాలు పడుతున్న సందర్భంగా అక్కడ వస్తున్నటువంటి సోయబులు పర్యాటకులు కూడా భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. తెరుచుకున్న రత్న భాండాగారం, ఇంతకుముందు చూసింది పూరిలో తెరుచుకున్నటువంటి రత్న భాండాగారం. అది డిసెంబర్లోగా కొత్త జాతీయ అధ్యక్షుడు బీజేపీకి ఇప్పటివరకు 3సారి గెలిచిన తర్వాత ఇంకా జాతీయ అధ్యక్షుని ఎన్నుకోలేదు. దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటారంటున్నారు. ఎప్పుడు ఆగస్టు 1 నుంచి డిసెంబర్లోగా
అంబానీ ఇంట్లో పెళ్ళి అంటే ఆ మాత్రం ఉండాలి. స్నేహితులకు కనుక 2 కోట్ల వాచ్లు అంటారు. పెళ్లికి వచ్చినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో అంబానీ కుటుంబాలకి వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి వాచ్లను గిఫ్ట్గా ఇచ్చారంట. అంతేకాదు ఈ పెళ్లి లోపలికి పోవాలంటే ఇన్విటేషన్ ఖచ్చితంగా వాళ్ళకు క్యూఆర్ కార్డ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతనే వెళ్ళేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారంట. బడ్జెట్ సమావేశాల్లో బీమా చట్ట సవరణ బిల్లు, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇతర ఫైనాన్షియల్ ఉత్పత్తులు అనేటువంటి ఒక అంశం. నడి రాత్రంతా రోడ్డు మీద తిప్పి వివాహితపై సామూహిక హత్యాచారం, భర్తపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళ్తుంటే దారుణం, ఆల్వాల్లో ఘటన. మరొక క్రైమ్ న్యూస్ అది. పిల్లలను చూసేందుకు వచ్చి మృత్యువడికి నిజామాబాద్ గురుకుల పాఠశాల వద్ద ప్రమాదం, విద్యార్థులు చూడడానికి వచ్చినటువంటి వారిపైన దూసుకువెళ్లిన కారు, 2 మహిళల మృతి, మధ్యమత్తులు నడిపిన డ్రైవర్ అంటుంది ఇంకొక వార్త అది. హరీష్ వచ్చినా రాజీనామా చేయాల్సిందే, బండి సంజయ్ చేస్తున్నటువంటి వ్యాఖ్య. అంటే ఆ పార్టీలో చేరికలకు సంబంధించి ఎవరు చేరినా కూడా రాజీనామా చేసి రావాలంటే కూడా వీళ్ళు కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు జాయిన్ చేసుకుంటున్నారు. రైట్గా సాక్షి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్తను చూస్తే సో ఇక్కడ కూడా ట్రంప్పై హత్యాయత్నానికి సంబంధించినటువంటి వార్తని ప్రధాన ఐటమ్ చేశారు. ఇంకొకటి రేవంత్ రెడ్డి నిన్న గౌడంలతో జరిగినటువంటి సమీక్షలో రాచకొండలో ఫిలిం సిటీ అంతర్జాతీయ హంగులతో అత్యాధునికంగా ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వారి యొక్క వార్తను ప్రచురించారు. ఇక్కడ బట్టి విక్రమార్క డిఎస్సికి సంబంధించి చేసిన వ్యాఖ్యలే. హరీష్ రావు మంచి నేత, ప్రజాభిమానం ఉంది, ఆయన బీజేపీలోకి రావాలన్నా రాజీనామా చేసి రావాల్సిందే, బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలాడే ఇంకొక వార్తగా చూడొచ్చు. కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకుంది మీరు కాదా, సీఎం స్థాయిని మరిచి దివాలాకోరు వ్యాఖ్యలు, నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి, ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్పై శ్వేతపత్రం విడుదల చేయాలి, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ అంటూ ఆయన నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్తను ఇక్కడ ప్రచురించారు. కుటుంబం యూనిట్గా రుణమాఫీ గతంలో అనుసరించిన పద్ధతులనే ఇప్పుడు అమలు, ఒక కుటుంబంలో అందరికీ కలిపి గరిష్టంగా 2 లక్షల వరకు మాఫీ, పీఎం కిసాన్ మార్గదర్శకాలలో కొన్నింటిని పరిగణలోకి తీసుకునే అంశం. నేడో రేపు మార్గదర్శకాలు రావచ్చున్న వ్యవసాయ శాఖ వర్గాలు. పంటలు పండించే ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా పథకం ఉంటుందని వెల్లడి. మొదట హామీ ఇచ్చినప్పుడు ఎన్నికలకు ముందు ఎలాంటి షరతు లేకుండా అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు దానికి మార్గదర్శకాలు అంటూ సరే దానికి సంబంధించి వాళ్ళు ఫైనల్ ఏం చేస్తారో చూడాలి. కాళేశ్వరం పైన ఐఏఎస్ల విచారణ ఇప్పుడే చూసాం. అది సమ్మక్క నుంచే అనుసంధానం. నేడు NWDA పాలక మండలి సమావేశం. గోదావరి కావేరి నదుల అనుసంధానం పైన జరగనున్న చర్చ. ఇచ్చంపల్లి నుంచి కాకుండా సమ్మక్క సాగర్ బరాజ్ నుంచి నీళ్లను తరలించాలంటున్న తెలంగాణ అంటూ నీళ్ళ ఉపయోగానికి సంబంధించి వాళ్ళు చేస్తున్నారు. గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఆకుపచ్చ బోగీలతో పరుగులు తీసే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు సరికొత్తగా ఎరుపు రంగు బోగీలతో పట్టలెక్కడంతో పాటు శరవేగంగా పరుగులు తీయనుంది. ఈ రైలుకు దశాబ్దాలుగా వాడుతున్న ICF కోచ్ల స్థానంలో ఇక LHB కోచ్లు అందుబాటులోకి రానుండడంతో కొత్త సోయగులు అందుకుందన్నమాట. అది దానికి సంబంధించిన వార్త. రైట్, ఇక్కడ పూరిలో రత్న భాండాగారానికి సంబంధించింది. అది ఇంతకుముందు పేపర్లు కూడా చేసాం. ఇక నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త. దీంట్లో రోజు పాపం నిరుద్యోగుల అంశాన్ని మెయిన్ బ్యానర్గా తీసుకుంటున్నటువంటి వార్త కనిపిస్తుంది. ఇక్కడ నమస్తే తెలంగాణ ఒళ్ళుబలిసి దీక్షలు చేస్తున్నారు. నిరుద్యోగుల ధర్నా పైన కాంగ్రెస్ నేత చెనగాని దయాకర్ అహంకారపూరిత వ్యాఖ్యలంటూ ప్రధాన శీర్షిక ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ రోడ్డు ఎక్కితే ఏం లాభం, మంత్రులకు చెప్పుకోండి పరిష్కరిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా హైలైట్ చేశారు. ఇక్కడ మోనార్క్ వైఖరి వల్లే అంటూ మరొక శీర్షికను ఇక్కడ ఇచ్చారు. దుందుడుకు చర్యలు అంటూ. నేడు సెక్రటేరియట్ ముట్టడి. ఇప్పటికే TGSP ముట్టడించారు, ఓయూలో ఆందోళన చేస్తున్నారు, అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సెక్రటేరియట్ కూడా ముట్టడి చేసేందుకు నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆందోళన మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తుంది. రైట్గా DSC పైన బట్టి విక్రమార్క చేసిన కామెంట్స్, కేటీఆర్ చేసిన కామెంట్స్ చూసినాం, హరీష్ రావు చేసిన కామెంట్స్ చూసినాం. మేడిగడ్డ నీళ్ళు ఇవ్వచ్చు, బరాజ్లో 40,000 క్యూసెక్ల నీటి ప్రవాహం, ప్రస్తుతం 4 మోటార్లు నడపవచ్చు, ప్రాజెక్టు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపులకు పోకుండా వెంటనే మోటార్లు ప్రారంభించాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి ఒక విజ్ఞప్తి అది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు బాధ్యుడు రేవంతి అంటూ మరొక అంశాన్ని ఇక్కడ ఆటో డ్రైవర్లు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కర్ణాటకలో బస్ ఛార్జీల మూత ఇంకొక వార్త అది. పింఛన్ రికవరీ పైన వెనకడుగు, మార్గదర్శకాలు వచ్చే వరకు చర్యలొద్దు, కలెక్టర్ అధికారులకు CS ఆదేశాలు. రైట్గా ఫ్రీలాన్స్ మోసం అంటూ 100 కోట్లు, టవర్లలో ప్లాట్లు మీవేనంటూ వసూలు, 18 నెలల తర్వాత రద్దు చేసుకోవచ్చు, 8% వడ్డీ తిరిగి ఇస్తామని హామీ, బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చినటువంటి మరొక అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇది ఈరోజు వచ్చినటువంటి తెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.